హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏంటంటే క్రిస్మస్కి అందరూ షాపింగ్ చేసేసారా? మేమైతే షాపింగ్ చేసామండి క్రిస్మస్కి. మేము ఏమేమి కలర్స్ శారీస్ తీసుకున్నానో ఏం తీసుకున్నానో ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుందండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీస్ ఎలాగున్నాయో కామెంట్ చేయండి. మీలో ఏ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఒకటైతే నేను తీసుకున్నానండి. ఇంకొకటి మా ఆడపడుచుకి ఒకటి, మా అత్తగారికి ఒకటి తీసుకున్నామండి మేము శారీస్ అయితే. శారీస్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయో లేదో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఒక డ్రెస్ తీసుకున్నానండి. క్రీమ్ కలర్ డ్రెస్ అండి. మా హస్బెండ్ అయితే ఇంకా షాపింగ్ చేయలేదండి. షాపింగ్ నేనైతే భీమవరంలో చేశానండి, సిఎంఆర్లో. ఇంకా మా హస్బెండ్ అయితే నేను ఏలూరులో తీసుకుంటాను అని ఇంకా అక్కడ తీసుకుంటానులే అని అన్నారని నేను తీసుకున్నానండి. చీరలు చూసారా? ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శారీస్. షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి ఎవరికైనా, లేడీస్కి. నాకు కూడా చాలా ఇష్టం అండి షాపింగ్ అంటే. మీకు కూడా ఇష్టమో కాదో కామెంట్ చేయండి. అసలు ఖాళీ లేదండి షాప్ అయితే. అసలు పండగ సీజన్స్ వచ్చేసినాయి కదండి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగలు ఇంకా వచ్చేస్తున్నాయని ఇంకా ఖాళీ ఉండలేదండి షాపులు కూడాను. చూస్తున్నామండి మేమైతే ఒక్కొక్కటి ఎలా ఉండదో ఏంటో, మెత్తగా ఉన్నాయో క్వాలిటీగా ఉన్నాయో లేదో అని చూస్తున్నానండి నేనైతే. ఇక్కడ వీడియో అయితే మా హస్బెండ్ తీసారండి రివర్స్గా. ఇక్కడైతే షాపింగ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారండి. అంటే 1000 షాపింగ్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ అలాగండి, రేట్ని బట్టి ఎంత బిల్ చేస్తే అంత. నేనైతే సండే వెళ్ళామండి మేము షాపింగ్కి అయితే. సండే మార్నింగ్ ఇంకా కుకింగ్ వ్లాగ్ అండి ఇది. మేమైతే సండే ఆఫ్టర్నూన్ వెళ్ళామండి షాపింగ్కి. భోజనం చేసేసి ఇంకా వెళ్ళామండి. ఆ రోజైతే నేను ఫిష్ కర్రీ చేశాను. ఫిష్ కర్రీలోకి కావాల్సిన మసాలా అయితే వీడియోలో ఉన్నదండి. కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలకులు, 3 వేసానండి యాలకులు. దాల్చిన చెక్క అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తానండి. అదే అయితేనే ఎక్కువ మసాలా ఘాటు కింద ఉంటుందండి. అదైతే మనం మిక్సీ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేనైతే 3 అయితే చిన్న సైజు ఉల్లిపాయలు 3, ఒక టమాటా కలిపి మిక్సీ చేసుకున్నానండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక 5 పచ్చిమిరపకాయలని చీల్చుకొని వేసుకున్నానండి. చేపల కూర వండి ప్రాసెస్ చెప్తున్నాను నేను. అలాగే కొన్ని మెంతులు కూడా వేసానండి. మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి చేపల కూరని. ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంటుంది కదండి, కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. అది ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు ఉంటే వేసుకుని, నా దగ్గర అయితే లేదని నేను ఇంకా వేయలేదు. ఉల్లిపాయ వేయించినప్పుడు, ఉల్లిపాయ పేస్ట్ వేయించినప్పుడే కొంచెం ఉప్పు వేసుకుని వేయించుకుంటే త్వరగా వేగుతుందండి.
ఇంకా ఇక్కడైతే ఫిష్ అయితే క్లీన్ చేసిన ఫిష్ని ఇంకా శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకుని నేనైతే చేప తీసుకొచ్చానండి ఫుల్ది, అది ముక్కలు కొట్టించుకొచ్చారు. నేనైతే పొట్ట ముక్కలు, తలకాయ, తోకాయ ఉంటాయి కదండి, ఆ వాటిని కర్రీ కింద చేస్తున్నాను. మీడియం మధ్యలో ముక్కలు అయితే ఫ్రై చేయడానికి అయితే నేను ఇంకా ఉంచానండి. అవి ఈ క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలిపి పెట్టుకోవాలండి. కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలండి, ఉల్లిపాయ వేగిందో లేదో చూసుకోవడానికి. కొంచెం వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి. అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలండి. వేయించుకొని మంచిగా కలుపుకోవాలి. మంచి వాసన వచ్చినప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. మనకి అర్థమైపోద్దండి, టేస్ట్ వస్తుందండి, స్మెల్ అయితే వస్తుంది, మంచి అరోమా వస్తుంది. వచ్చినప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం కారం, సరిపడా కారం వేసుకోవాలండి. ఆల్రెడీ మనం చేప ముక్కలకు పట్టించిన కారం ఉంటుంది కదండి, ఆ కారాన్ని తీసుకుని మళ్ళీ ఆ కారాన్ని అయితే మనం చూసుకుని వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసేవాళ్ళండి. కూరలో వేసేసుకున్న తర్వాత మనం ముక్కల్ని కలపకూడదండి, వెంటనే కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. వాటర్ కొంచెం మునిగేంత వరకు వేసుకుని కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోవాలండి. నా దగ్గర అయితే కరివేపాకు లేదని కొత్తిమీర వేసానండి. వేసిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టేసుకోవాలండి. కూర వండుతామనిపించుకునే ముందు నానబెట్టేసుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని మనం కూరలో వేసేసుకోవాలండి. కూరని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుని లాస్ట్లో దించేసుకునే ముందు కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేపల కూర రెడీ అవుతుందండి. ఇది నెక్స్ట్ డే అండి, మార్నింగ్ లంచ్ కోసం అండి, ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కుకింగ్ చేస్తున్నానండి. నేనైతే దొండకాయ వేపుడు పెడుతున్నానండి. దొండకాయ వేపుడు పెట్టడానికి అయితే ముందు ఏదో గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి. దొండకాయ కూరని అయితే చాలా రకాలుగా వండొచ్చండి. మీకు దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి. ఇలా మనం పోపు పెట్టేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మగ్గించుకోవాలండి. దొండకాయలని హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మగ్గవండి దొండకాయలు అయితే. లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా స్లో కుకింగ్ చేయాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి దొండకాయ అనేది. మా చిన్నప్పుడు అయితే దొండకాయలు తింటే లెక్కలు రావని అనేవారండి. మీ సైడ్ కూడా అలాగ అనేవారో లేదో కామెంట్ చేయండి. నిజంగానే లెక్కలు రావా అని అనుకునేదాన్నండి నేనైతే. అలా ఏమి ఉండదండి, మరి అలా ఎందుకన్నారో ఏంటో మరి నాకైతే తెలియదండి. ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని మనం కూర అంతా కలుపుకోవాలండి. పసుపు వేసిన తర్వాత మూత పెట్టి అవి మగ్గిందో లేదో చెక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో. నేనైతే ఈరోజు లంచ్ రెసిపీస్లోకి దొండకాయ చేశానండి. మీరు ఏం చేశారో కామెంట్ చేయండి. అందరూ లంచ్ చేశారో లేదో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం సరిపడా కారం వేసుకోవాలండి. కారం వేసుకుని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకొని మగ్గిన తర్వాత స్టవ్